ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ జెండాను ఎగురవేశారు సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నిలవెల విజయశ్రీ. దీనిలో భాగంగా ఆమె మాట్లాడుతూ 1982 మార్చి 29వ తేదీన మన అన్న నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలే లక్ష్యంగా నేడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే దాన్ని ఆవిర్భవింపజేశారు. ఆయన పార్టీ పెట్టక మునుపు ఆంధ్ర రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో 5 మంది ముఖ్యమంత్రులు మార్చి ప్రతి విషయానికి ఢిల్లీ గడప దొక్కి ఢిల్లీ ప్రభువుల అనుమతి ఉంటేనే ఏ పనైనా చేసేవాళ్ళు. మరి అందుకే ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయారు. ఆ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాలి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలి, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ పదవులు కల్పించాలనే సదుద్దేశంతో 1982 జనవరి 29వ తారీఖున ఆనాటి కొంతమంది పెద్దలతో ఈ పార్టీని ప్రారంభం చేయడం జరిగింది. మరి 9 మాసాల్లోనే ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బగ్గిడి గోపాల్ లాంటి ఒక కండక్టర్గా పనిచేస్తున్న బగ్గిడి గోపాల్ కూడా శాసనసభ్యుని చేశారు. టీఎంఎల్లో చదువుకొని బిఏబిఎల్ చదువుకొని టీఎంఎల్లో పనిచేసే వ్యక్తులకి పార్లమెంట్ సభ్యులుగా ఇప్పించారు. మరి మా గ్రామం తరఫున బల్లి ప్రసాద్ని శాసనసభ్యులు చేశాడు. ఆయన సామాన్య లాయర్గా పనిచేస్తూ ఉన్నాడు. అన్నాడు కేవలం చదువుకున్నారు యువకులు అని చెప్పిన ఉద్దేశంతోనే వాళ్ళకి అందరికీ రాజకీయ పదవులు కల్పించారు ఎన్టీ రామారావు గారు. మరి ఆయన అడుగుజాడల్లో ఆయన ఇచ్చిన బాటలోనే నారా చంద్రబాబు నాయుడు గారు పయనిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రచురింపజేయాలా, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీ అండుండాలని ఎన్టీ రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల అభివృద్ధి తన ధ్యేయంగా భావించి పరిపాలన కొనసాగిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన తనయుడు నారా లోకేష్ బాబు గారు మీకు అందరూ కూడా తెలుసు, సుమారు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాసిస్టు ప్రభుత్వాన్ని తరవాలి, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి, బడుగు బలహీన వర్గాల వారికి నేను అండగా ఉంటాను, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నేను తోడుగా ఉంటాను, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి నేను తమ్ముడుగా పనిచేస్తానని చెప్పని ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనం పనిచేయడం మన అదృష్టంగా మనం భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో కొనసాగడం మన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించి 9 నెలల్లో అధికారాన్ని తీసుకొచ్చిన ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారు మన ముందు లేకపోయినా ఆయన ఇచ్చే ఆశయాలను ఆయన కొనసాగించిన కొన్ని పథకాలని నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కొనసాగిస్తూ పరిపాలన సుభిక్షంగా చేసే విషయం మనకందరూ కూడా తెలుసు. ఆయన పరిపాలనలో బలహీన వర్గాల వారైతే మీరు, రైతాంగం అయితే, మహిళలైతే మీరు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ రాబోయే ఉగాది రేపు కొత్త సంవత్సరం పెడుతుంది. విశ్వవాసు నామ సంవత్సరం వస్తుంది.
మరి యశోవాసు నామ సంవత్సరం కూడా మనకందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ప్రజలకు అందరూ కూడా బాగుండాలని, అదేవిధంగా మన శాసనసభ్యురాలు ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.